బాగున్నారా? ఈరోజు మన రెసిపీ పన్నీర్ ఫ్రై అండి. చాలా సింపుల్గా 10 మినిట్స్లో 2 స్పూన్స్ ఆయిల్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1/2 kg పన్నీర్ని తీసుకొని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు మీ టేస్ట్కు తగినట్లుగా సాల్ట్, మీ టేస్ట్కు తగినట్లుగా మిర్చి పౌడర్, చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ ఆయిల్ అండి. ఇవన్నీ పన్నీర్ క్యూబ్స్లో వేసి మంచిగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మినిమం 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఈ మ్యారినేట్ చేసినటువంటి పన్నీర్ క్యూబ్స్ను వేసి స్టవ్ని సిమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా ఒక 10 మినిట్స్లో మంచిగా ఫ్రై అవుతాయి. మనం ముందుగానే మ్యారినేట్ చేసాం కాబట్టి, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి సాల్ట్, మిర్చి పౌడర్ అన్నీ ఈ పన్నీర్ క్యూబ్స్కి మంచిగా పడుతుందండి. సేమ్ అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 రెడ్ చిల్లీస్, 4 గ్రీన్ చిల్లీస్, చిటికెడు జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ తీసుకోండి. మీ టేస్ట్కు తగ్గట్లుగా టొమాటో సాస్ తీసుకోండి. ఈ రెడ్ చిల్లీ సాస్, టొమాటో సాస్ ఈ రెండు వేసిన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ను వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ ఈ రెండు వేసి మంచిగా ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. మనం పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ సాస్ వేసాం కాబట్టి చాలా ఘాటుగా స్పైసీగా ఉంటుందండి. అదేవిధంగా టొమాటో సాస్ వేసాం కాబట్టి పుల్లగా, ఇలా పుల్లగా, కారంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.